కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఓబులాపూర్ గ్రామాన్ని సందర్శించారు టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు. ఓబులాపూర్ రిజర్వాయర్ రద్దు చేయడం కేసీఆర్ జాగీరు కాదన్నారు. రిజర్వాయర్ విషయం తేల్చే వరకు అసెంబ్లీని నడవనిచ్చేది లేదని హెచ్చరించారు. దీనిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్చి సీఎం తన ఫామ్ హౌస్ కు నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో భారీ వర్షం కురిసింది. అనుకోకుండా కురిసిన వర్షంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరటంతో జనం ఇబ్బందులు పడ్డారు. అధికారులెవరూ తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు. వరద నీరు పోయేందుకు ఏర్పాట్లు చేయాలంటున్నారు. బోనాల ఎఫెక్ట్తో నల్గొండ జిల్లా యాదాద్రి వెలవెలబోయింది. భక్తులతో కళకళలాడే నరసింహుని దేవాలయం నిర్మానుష్యంగా మారింది. భక్తుల సంఖ్య ఎప్పుడూ లేనంతగా తగ్గడంతో క్యూలైన్లు, లడ్డూ కౌంటర్లు బోసిపోయి కనిపించాయి. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఘాట్ రోడ్డు ప్రశాంతంగా కనిపించింది. రద్దీ తగ్గడానికి భాగ్యనగర బోనాల ఎఫెక్టే కారణమంటున్నారు దేవాలయ సిబ్బంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నల్గొండలో విద్యావంతుల ఆధ్వర్యంలో ప్రజా సదస్సును నిర్వహించారు వివిధ సంఘాల నాయకులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై వెంటనే ఆలోచించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం సామాజికంగా ముందుకు పోవాలంటే ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాలని కోరారు. ఇప్పటికే వెనుకబడిన వర్గాలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నాయన్నారు. వరంగల్ జిల్లాలో పూజల పేరుతో అమాయకులను బలి చేస్తున్న ముఠా పనిపట్టారు మహబూబాబాద్ వాసులు. క్షుద్ర పూజల పేరుతో మహిళను బలిచ్చేందుకు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. మహబూబాబాద్ పట్టణంలోని గోపమ్మ నగర్కు చెందిన కవితను అదే కాలనీకి చెందిన ఓ మహిళ మీరు అందంగా ఉన్నారని, లక్ష్మీ పూజ చేస్తే కనకవర్షం కురుస్తుందని నమ్మించి చెప్పి అడవిలోకి తీసుకెళ్లింది. మెడలో నిమ్మకాయల దండ వేసి బలిచ్చేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన కవిత వారిని బురిడీ కొట్టించి తప్పించుకుంది. జరిగిన విషయాన్ని గ్రామస్తులకు చెప్పి దోషులను పోలీసులకు పట్టించింది. ఖమ్మం జిల్లా భద్రాచలంలో వరల్డ్ ట్రైబల్ డేను ఘనంగా జరుపుకున్నారు గిరిజనులు. జిల్లా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో భద్రాచలం గిరిజన బాలికల హాస్టల్లో ఆదివాసీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని డిగ్రీ కాలేజీ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఆదివాసీల సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. వెనుకబడిన ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు నేతలు. ఖమ్మం జిల్లాలో అవినీతి అధికారుల గుట్టురట్టు చేశారు పేరెంట్స్. వైరా పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పాడైపోయిన గుడ్లను స్టూడెంట్స్ కు పెడుతున్నారంటూ అధికారులపై మండిపడ్డారు. నాణ్యత లేని సరుకులతో పిల్లలకు భోజనం పెడుతున్నారని పాడైపోయిన వస్తువులను మీడియాకు చూపించారు. పురుగులన్నం తినలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు స్టూడెంట్స్. సరుకులు అందించే కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే దీనికి కారణమని చెబుతున్నారు. దీనిపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలంటూ మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పండితులు. ఆలయంలోని శివలింగానికి ఘటాభిషేకం నిర్వహించారు. కరువుతో అల్లాడుతున్న గ్రామాల్లో వర్షం కురవాలంటూ తుంగభద్ర నదిలో వరుణ జపం చేశారు. వేద మంత్రాల మధ్య తుంగభద్రకు ప్రత్యేక పూజలు చేశారు. పాలమూరు జిల్లాలో ఇవాళ జరిగిన డైట్ సెట్ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 120 సెంటర్లలో నిర్వహించిన పరీక్షకు 28,539 మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించమని చెప్పడంతో విద్యార్థులు ముందే సెంటర్లకు చేరుకున్నారు. దీంతో పరీక్షా కేంద్రాల దగ్గర సందడి కనిపించింది.